So hey guys, once and welcome back to my YouTube channel Krishna Tech. So channel first time వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి జాబ్ రోల్ ప్రైగ్మా ఏజ్ నుంచి అయితే స్పాట్ అవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళు వచ్చి మనకి టెస్టింగ్ సైడ్ కానీ డెవలపింగ్ సైడ్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ టేకింగ్కి సంబంధించిన కానీ సో ఇట్లాంటివి వాటి మీద మనకు జాబ్ రోల్స్ అయితే తీసుకోవచ్చు. సో శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే అయితే 7 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తారు. ఫ్రెషర్స్ కాదు కూడా 2024 గ్రాడ్యుయేట్స్ కానీ క్లియర్ మెన్షన్ చేస్తారు. సో మెయిన్గా వీళ్ళు వచ్చి ఈసారి ఈ జాబ్ ఏంటంటే 2024 పాస్అవుట్ అయిన వాళ్ళకే ఈ జాబ్ అయితే ఇవ్వడమే జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోండి అయితే మర్చిపోకండి. బీటెక్ వాళ్ళకే మెయిన్గా. సో దాని లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేస్తే మనం ఇక్కడ ఇట్లయితే ఓపెన్ అయిపోతే మీకు లింక్ అయితే ప్రైగ్మా ఐఎన్సీ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ ఫర్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అని క్లియర్ మెన్షన్. అంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అంటే 2024 గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఇది అని చెప్పారు. So are you a recent graduate eager to kickstart your career journey? Don't miss our fresh walk-in drive exclusively ఫర్ 2024 ఫ్రెషర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్ వాక్ ఇన్ డ్రైవ్ అయితే మెన్షన్ చేశారు 2024 ఫ్రెషర్స్కి. అది కూడా డేట్ చూసుకోవచ్చు 12th and 13th జూన్ అయితే మనకి స్పాట్ అవ్వడమే జరిగింది. సో అది కూడా ఏ టైం కంటే 9 AM to 6 PM అయితే. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా అయితే మనకైతే వాక్ ఇన్ డ్రైవ్ అయితే నడుస్తూ ఉంటే లొకేషన్ వచ్చి ప్రైగ్మా టవర్స్ ప్లాట్ నెంబర్ 7 క్యాపిటల్ పీకే రోడ్ VIP హిల్స్ సిలికాన్ వ్యాలీ మాదాపూర్ హైదరాబాద్ తెలంగాణ 500081 అని క్లియర్ చేస్తాను. అంటే హైదరాబాద్లోనే వాక్ ఇన్ డ్రైవ్ ఉంది. సో హైదరాబాద్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే అప్లై చేసుకుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటే అయితే ఇక్కడ మన కింద చూసుకోవచ్చు ఓన్లీ 2024 పాస్అవుట్స్ ఫ్రమ్ బీటెక్ అండ్ క్లియర్ మెన్షన్స్. అంటే బీటెక్ వాళ్ళు ఎవరైతే 2024 పాస్అవుట్ అయితే ఉన్నారో అది కూడా CSE IT ECE కానీ ఎంటెక్లో అయితే CSE IT కానీ సో అవే మెన్షన్ చేస్తారు. అండ్ MCA వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ మెన్షన్ చేస్తారు. అది 2024 బ్యాచ్ వాళ్ళే బీటెక్ కానీ ఎంటెక్ కానీ MCA కానీ. సో క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 75% ఆఫ్ 7.5 CGPA అయితే ఉండాలి మీ ఓవరాల్ పాస్ పర్సంటేజ్ అయితే. జాయిన్ అవర్ డైనమిక్ టీమ్ వీఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనెట్ ఇండివిజువల్స్ ఫర్ ద రూల్స్ ఆఫ్ అని క్లియర్ మెన్షన్ చేస్తారు. సో కొన్ని రోల్స్ ఇచ్చారు. సో ఆ రోల్స్కి అయితే బిల్డ్ చేస్తారు. వాక్ ఇన్ డ్రైవ్ డైరెక్ట్ మీ రెజ్యూమ్ అయితే తీసుకోవాలి. J2EE డెవలపర్ అంటే కోర్ జావా కానీ అడ్వాన్స్ జావా కానీ స్ప్రింగ్ బూట్ ఇన్ యాడ్ ఆన్ అడ్వాంటేజెస్ కానీ సో ఇవి జావా బేస్ డెవలపింగ్ బేస్ మీద అయితే ఇది జాబ్ రోల్ మనకి. టెస్టింగ్ ఇంజనీరింగ్లో మాన్యువల్ టెస్టింగ్ కానీ ఆటోమేటిక్ టెస్టింగ్ కానీ సెల్యూనియం కానీ API కానీ సో వీటి మీద ఇది ఒక జాబ్ రోల్ మనకి టెస్టింగ్ ఇంజిన్లో. ఇప్పుడు IBM DB2 డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని దీని వచ్చి SQLకి సంబంధించిన స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ SQL కానీ SQL క్వరీస్ కానీ డేటాబేసెస్ మీద కానీ సో వీటి మీద నాలెడ్జ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్ SQL డేటాబేస్ ట్రైనింగ్ ఇంకో రోల్ మనకి ఇదైతే. సో ఇది వచ్చి బేసిక్స్ ఆఫ్ SQL అండ్ డేటాబేసెస్ మీద అయితే నాలెడ్జ్ ఉంటే చాలా. అంటే లినక్స్ యూనిక్స్ ఇవైతే పడుతున్నాయి మనకి క్లౌడ్స్ సో వీటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే చేసుకోవాలి. అడిషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ప్రతి జాబ్కి మెయిన్ ఇంపార్టెంట్. విల్లింగ్ టు లెర్న్ గుడ్ యాటిట్యూడ్ అయితే ఉండాలి. సో ఈ 3 అడిషనల్గా అయితే ఉండాలి. సింప్లీ వాక్ ఇన్ విత్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఓన్లీ మీ రెజ్యూమ్ని తీసుకొని అయితే పోతే సెట్ అయిపోతుంది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఫస్ట్. దాని తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో టెక్నికల్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో దానిలో మీరు క్వాలిఫై అనుకుంటే టెక్నికల్ ఇంటర్వ్యూ విత్ PM అయితే ఉంటాయి. సో మీరు అది కూడా క్వాలిఫై HR రౌండ్తో అయితే మీరు ఆన్ బోర్డ్ అయితే అయిపోతారు. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ డ్రెస్ ఫార్మల్లీ ఫర్ ద డ్రైవ్. సో ఏదో T-shirts వేసుకొని టాన్ జీన్స్ వేసుకొని అయితే వెళ్ళదు. అఫీషియల్గా ఒక ఎంప్లాయీ ఆఫీస్కి జాయిన్ అయితే ఎంప్లాయీకి ఎట్లా వెళ్తారు సో అట్లనే అయితే వెళ్ళాల్సి అయితే ఉంటాయి. డోంట్ మిస్ అవుట్ ద ఇంక్రెడిబుల్ ఆపర్చునిటీ కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ జర్నీ అయితే మెన్షన్ చేశారు. సో ఇదైతే మనకు మెయిన్గా చూసుకోండి. వాక్ ఇన్ డ్రైవ్ వచ్చి 12th and 13th జూన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ డేట్ రోజు మనకి ఇచ్చిన లొకేషన్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ తీయాలి. సో మీకు ఏదైనా క్వరీ ఉంటే ఈ మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై అయితే చేసుకోవచ్చు. నో ఇష్యూస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ మనకైతే. సో అప్లై చేసుకోవడం ఏం లేదు, మనకి డైరెక్ట్ మన రెజ్యూమ్ని అయితే ఆ లొకేషన్కి ఏదైతే మనకి మాదాపూర్ లొకేషన్లో ఇచ్చారో సో అక్కడికి వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే మనకి జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదైతే మనకి. సో మంచి శాలరీ ప్యాకేజ్ ఇస్తారు మీకు. డెవలపింగ్ కానీ టెస్టింగ్ కానీ డేటాబేసెస్ కానీ అడ్మినిస్ట్రేటర్స్కి సంబంధించింది కానీ సో 4 రోల్స్కి అయితే వీళ్ళు ఓపెనింగ్ అయితే ఇచ్చారు కాబట్టి వెళ్ళి అప్లై అయితే చేసుకోవడానికి క్లియర్గా చెప్తున్నాను. సో ఒకవేళ మీకు వీడియో అంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.